టాక్సిక్ మూవీ స్టోరీ ఏంటంటే అనాథలుగా పెరిగిన అక్కా తమ్ముళ్ళు గంగా రాయ పరిస్థితుల ప్రభావంతో చిన్నప్పుడే ఆయుధం పట్టిన రాయ పెద్దయ్యాక ఘోర నేర సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఆ గ్యాంగ్స్టరు లైఫ్లోకి నాదియా ఎంట్రీ ఇవ్వడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అనుకోని పరిస్థితుల్లో రాయకు నాదియా దూరమవుతుంది. అలా నాదియా ఎందుకు దూరమైంది, వారి బిడ్డ టికెటు తన తండ్రిని కలిశాడా, తండ్రి కొడుకుల మధ్య సాగిన రౌద్ర పోరాటం ఏ తీరానికి చేరింది అనేది తెరపై చూడాల్సిందే. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే యశ్ వన్ మ్యాన్ షో, రాయా టికెటు పాత్రల్లో యశ్ నటన, స్క్రీన్ ప్రజెన్స్, మాస్ ఎలివేషన్లు అదిరిపోయాయి. రాకీ బాయ్ వైబ్స్ మళ్లీ కనిపిస్తాయి. హాలీవుడ్ తరహా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లు, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, గ్రాండ్ మేకింగ్ విలువలపై ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే మితిమీరిన రక్తపాతం, కథ బలమైన భావోద్వేగాల కంటే చేతులు కాళ్ళు తెగే వైలెన్స్, కాల్పుల మూతకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఘర్షణ ఆశించినంత ప్రభావవంతంగా రాసుకోలేదు. లెక్కలేనన్ని పాత్రలు, భారీ డైలాగులతో ల్యాగ్ బాగా పెరిగింది. పాశ్చాత్య గ్యాంగు స్టార్ శైలి ప్రభావంతో కొన్ని సన్నివేశాలు సాధారణంగా ప్రేక్షకుడికి అంత త్వరగా కనెక్ట్ కావు. చివరి ఆఖరి మాటగా యశ్ ప్రియులకు, యశ్ ఫ్యాన్స్ కు పసందైన రక్తపాత విందు ఇది. కానీ కేజీఎఫ్ స్థాయి సెంటిమెంటు, డ్రామా ఆశించి వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు. టాక్సిక్ మూవీ రేటింగ్ వచ్చేసి 1.75/5. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.